మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, నా పేరు డాక్టర్ దర్భశయనం శ్రీనివాసాచార్యులు, రిటైర్డ్ ప్రొఫెసర్, ఎండి ఆయుర్వేద, ఎంఎస్సి సైకాలజీ మరియు పీజీ డిప్లొమా ఇన్ ఆయుర్వేద, యోగా. ఆయుర్వేదము జీవన విధానము కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యాధిని గురించి ఈరోజు చర్చించుకుందాం. ఈ ఎపిసోడ్ చాలా ముఖ్యం. అందరూ బాధపడుతున్నటువంటి వ్యాధులను తీసుకొని మనము చెప్పుకోవడం జరుగుతుంది. ఆయుర్వేద వైద్యంలో ఉన్నటువంటి ఔషధాలను కూడా అందరికీ పరిచయం చేస్తున్నాం. దాని ద్వారా ఆరోగ్యవంతులుగా వాళ్ళు కావడానికి కూడా ఎంతో ఆస్కారం ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా రుమాటిజం గురించి తెలుసుకుందాం. కీళ్ళ నొప్పులు అంటుంటారు. ఈ మధ్యకాలంలో చాలామంది పేషెంట్స్ కూడా జ్వరం రాగానే, జ్వరం తగ్గిన తర్వాత కూడా చాలామంది బాధపడుతున్నారు. ఈ నొప్పులతోటి, కీళ్ళ నొప్పులతోటి బాధపడుతున్నారు. ఒకప్పుడు చికెన్ గున్యా ఫీవర్ వచ్చిన తర్వాత ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత కూడా నొప్పులు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు చికెన్ గున్యా కాదు, మామూలు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా, డెంగ్యూ లాంటి ఫీవర్స్ వచ్చినా 4-5 రోజులు జ్వరం తగ్గిన తర్వాత కూడా అందరూ నొప్పులతోటి బాధపడుతున్నారు. అది మోకాల నొప్పులు కావచ్చు, భుజాల నొప్పులు కావచ్చు. మార్నింగ్ లేవగానే ఈ చేతులు ఇలా పూర్తిగా మడవలేకపోతున్నారు. ఈ జాయింట్స్లో కూడా చిన్న చిన్న స్మాల్ జాయింట్స్ మొదలుకొని బిగ్ జాయింట్స్ వరకు కూడా పెయిన్ తోటి సఫర్ అవుతున్నారు. దానికి రకరకాల కారణాలు ఉండవచ్చు. ఆయుర్వేదంలో దీనికి ఏం చెప్తుంటారంటే వాతరక్తం అని చెప్తుంటాం. రుమాటిజం లేదా రుమాటిక్ డిసీజెస్, వాతరక్తం అనేది కొద్దిగా దగ్గరికి పోలికగా ఉంటుంది. అంటే శరీరంలో ఈ వాతం అనేది ఏం చేస్తుందంటే, తీసుకున్న ఆహార పదార్థాలు చాలా ముఖ్యం. ప్రతిసారి చెప్తున్నాం, తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు వాతంను, అంటే వాతాన్ని వృద్ధి చేసేటువంటి ఆహారాలు తీసుకునే వాళ్ళు కూడా. అందుకనే చాలా వరకు మన సనాతన ధర్మంలో ఒక నియమం ఉంటుంది, లంఘనం పరమౌషధం అంటుంది ఆయుర్వేదం. అంటే జ్వరం వచ్చిన వాడికి లంఘనం పెట్టమంటాం, అంటే ఉపవాసం చేయించమంటాం. ఎందుకంటే జ్వరం రాగానే మనిషిని తిరగనివ్వదు, తిననివ్వదు. ఈ రెండు చాలా ముఖ్యం. వాడు అదే పనిగా ఈ మధ్యకాలంలో చాలామంది సాఫ్ట్వేరే కావచ్చు, రకరకాల బిజీ షెడ్యూల్లో ఉన్నటువంటి జాబ్సే కావచ్చు, జ్వరం వచ్చినా అదే పనిగా ఆఫీస్కి వెళ్ళాలి, లేకుంటే బాస్ ఏమంటాడో, లీవ్స్ సరిగా ఇవ్వరు అని అదే పనిగా పోతుంటే ఏమవుతుందంటే, ఆ జ్వరం మీద పోవటం వల్ల ఇంకా అగ్రివేట్ అవుతుంది. 2-3 రోజుల్లో తగ్గే జ్వరము వారం 10 రోజులు అవుతుంది. దానికి కారణం మనమే. శరీరంలో చాలా మెకానిజం ఉంటుంది. శరీరంలో చాలా అలారమ్స్ వస్తుంది, సిగ్నల్ వస్తుంది. నువ్వు వెళ్ళకు అన్నప్పుడు వెళ్ళకుండా ఉండాలి. అందుకనే జ్వరం రాగానే మనిషిని తిరగనివ్వదు, తిననివ్వదు శరీరాన్ని. ఎందుకంటే ఆ జ్వరం అంటే తెలుసు, శరీరం మొత్తంలో ఎక్కడ టచ్ చేసినా చాలా వేడిగా ఉంటుంది. అట్లనన్నా ఇంట్లో ఉంటాడు అని ఆ శరీరం ఏం చేస్తుందంటే లోపల మెకానిజం చేసుకుంటుంది. ఇంట్లో ఉంటాడు కాబట్టి, తిరగడు కాబట్టి శ్రమ ఉండదు. తినరు, మనకు నోరు రుచించదు. అంటే మెకానిజం ఎంత గొప్పదో చూడండి. జ్వరం వచ్చిన వాడికి ఆకలి రుచించదు, అంటే నోరు రుచిగా ఉండదు. అట్లా చేస్తుంది శరీరం. అలా ఉన్నప్పుడు తినడు. అలా తినకపోవటం వల్ల, తిరగకపోవటం వల్ల లోపల చాలా మెకానిజం చేసుకుంటుంది శరీరము తనకు తానుగా. అంటే శరీరంలో వచ్చినటువంటి ఏదైనా ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ను బయటికి పంపించడమే కావచ్చు, జీర్ణాశయం సంబంధించినటువంటి వ్యాధులను బయటికి పంపించడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సెల్స్ అన్నిటిని కూడా మళ్ళీ హెల్తీగా చేసుకునేటువంటి పరిణామ క్రియ కావచ్చు. వీటన్నిటిని కూడా హ్యాపీగా చేసుకొని అప్పుడు 4-5 రోజులు వాడు తినకుండా ఉంటాడు కాబట్టి అప్పుడు ఆకలి బాగా అవుతుంది, అప్పుడు తినొచ్చు. లంఘనం పెట్టేది అందుకే ఉపవాసం ఉంచమనేది. అంటే ఈ శరీరము, ఈ వాతరక్తము లేదా జాయింట్స్ పెయిన్ రావడానికి కూడా కారణం అదే. ఏదైతే పెరిగినటువంటి వాతము శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని దూషింపజేసి ఆ జాయింట్స్ లోపల అలా స్టోరేజ్ అయ్యి డిపాజిట్ అవుతుంది. దాంతో సందులన్నీ కూడా, శరీరంలో ఉన్న సందులన్నిటిని కూడా వేదనాయుక్తం చేస్తుంది, నొప్పిని కలిగించేటట్టు చేస్తుంది. చాలామంది ఈ మధ్యకాలంలో పేషెంట్స్ అందరూ కూడా అదే బాధ. జ్వరం వచ్చిందండి, 15 రోజులు అయింది, తగ్గి ఈ నొప్పులు తగ్గట్లేదు, ఒక్క అడుగు కూడా వేయలేకపోతున్నాం, కింద కూర్చోలేకపోతున్నాం, ఎక్కడికైనా వెళ్ళాలన్నా మేము గిల్టీగా ఫీల్ అవుతున్నాం అని చెప్తుంటారు. అందుకనే ఆయుర్వేదం ఏం చెప్తుందంటే, ఈ కీళ్ళ నొప్పులకు, జాయింట్ పెయిన్కు సంబంధించి ఏది రాగానే ఫస్ట్ విరేచన కర్మ చేస్తాం మేము. ఏరండ తైలము లేదా ఆముదము అందరికీ తెలుసు. ఆముదాన్ని పొద్దున్నే లేవగానే బ్రష్ చేసుకోగానే ఒక 15 to 20 ml తాగండి, గోరువెచ్చని నీళ్ళు తాగండి. తర్వాత ఒక 3-4 సార్లు విరేచనాలు అయినట్లు అవుతాయి. హ్యాపీగా ఉంటుంది, శరీరము తేలిక పడుతుంది.
అది విరేచన కర్మ అనేది చాలా శ్రేష్టం జాయింట్ పెయిన్స్ తోటి బాధపడే వాళ్ళకు. అందుకనే జాయింట్ పెయిన్స్ తోటి బాధపడే వాళ్ళు చీప్ కంప్లైంట్ ఏంటంటే మలబద్ధత ఉందని చెప్తుంటారు, మోషన్ ఫ్రీ లేదని చెప్తుంటారు. మోషన్ ఫ్రీ కావడానికి మనం ఏం చేయాలి? ఏరండ తైలం పెడతాము, లేదా త్రిఫలా చూర్ణం, సింపుల్ లాక్సేటివ్. అదేవిధంగా నొప్పులు తగ్గడానికి ఏం చేయాలి? శొంఠి పిప్పళ్ళు 2 గుర్తుపెట్టుకోండి హ్యాపీగా. ఈ శొంఠి పిప్పళ్ళతోటి తయారు చేసినటువంటి కషాయం తాగాలి. శొంఠిని కచ్చా పిచ్చగా దంచాలి, పిప్పళ్ళను దంచేసి సమాన పాలల్లో కొంచెం ఒక అర గ్లాస్ వాటర్ పోసేసి కషాయం తయారు చేసేసుకొని దాన్ని ఒక డివైడెడ్ డోస్గా తాగాలి. ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలి మనం. ఒక 15 to 20 ml తాగండి ఉదయం. చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది, నొప్పులన్నీ కూడా తగ్గిపోతాయి. దానితో పాటుగా తిప్పతీగ అందరికీ తెలుసు, గుడూచి అంటుంటాం. తిప్పతీగకు సంబంధించినటువంటి కషాయం కూడా తయారు చేసుకొని 10 to 15 ml ఎప్పటికప్పుడే తయారు చేసుకొని తాగండి. గుడూచునికి ఏం చెప్తుంటారు ఆయుర్వేదంలో అంటే అమృత అంటుంటారు, లేదా అమృత అరిష్ట టానిక్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆల్ టైప్స్ ఆఫ్ ఫీవర్ అమృత చాలా బెస్ట్ రెమెడీ. అన్ని జ్వరాలను తగ్గించేటువంటి గుణము ఈ అమృత లేదా గుడూచికి ఉంది. గుడూచి స్వరసము లేదా గుడూచి కషాయం కూడా తయారు చేసుకొని తాగొచ్చు. అంతేకాకుండా మరొక బ్రహ్మాండమైన ఔషధం ఏంటంటే గుగ్గులకు సంబంధించిన ప్రిపరేషన్. అంటే శరీరంలో ఏర్పడినటువంటి జాయింట్స్లో పేర్కొన్నటువంటి ఆమాన్ని తగ్గించడానికి, ఆ నొప్పులు తగ్గించడానికి గుగ్గులు కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. కైశోర గుగ్గులు అనేటువంటి ట్యాబ్లెట్స్ ఉంటాయండి. ఉదయం 2, సాయంత్రం 2. ఈ విధంగా మేము ఇక్కడ తయారు చేస్తుంటాం ఈ ట్యాబ్లెట్స్ను కూడా. కైశోర గుగ్గులు ఉదయం 2, సాయంత్రం 2, మినిమం 15 days, మ్యాక్సిమం 1 month తీసుకోండి. చాలా నొప్పులతోటి బాధపడే వాళ్లకు మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఫస్ట్ విరేచన కర్మ చేసుకోవాలి, తర్వాత శొంఠి పిప్పలకు సంబంధించిన కషాయము, అలాగే తిప్పతీగకు సంబంధించింది గుడూచికి, అలాగే గుగ్గులు ప్రిపరేషన్ ఉదయం 2, సాయంత్రం 2. ఇది లైన్ ఆఫ్ ట్రీట్మెంట్, ఏదో ఒక సింగిల్ డ్రగ్ కాదు, కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్. ఈ విధంగా ఒక 1 month కంటిన్యూ చేసినట్లయితే చాలామంది కీలవాతంతో అంటే జ్వరం తగ్గిన తర్వాత ఈ వచ్చేటువంటి నొప్పులతోటి బాధపడే వాళ్ళకు తప్పనిసరిగా ఉపశమనాన్ని కలిగిస్తుంది. ప్లస్ ఈ తగ్గిన తర్వాత ఎప్పుడైనా సరే జ్వరం తగ్గిన తర్వాత తీసుకునే ఆహారం కూడా ఇంపార్టెంట్. పచ్చాలు అంటుంటాం. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి, లఘు ఆహారం తీసుకోవాలి. అంటే గ్రూయర్స్ లాంటి జావ లాంటివి తీసుకోవచ్చు, అలాగే బార్లీకి సంబంధించిన జావ తీసుకోవచ్చు. తదుపరి ఏదైనా రాగికి సంబంధించిన రాగులతో చేసినటువంటి జావ, ఇలాంటి ఈజీగా డైజెస్ట్ అయ్యేది తీసుకున్నటువంటి పదార్థాలను తీసుకున్నట్లయితే జీర్ణాశయం కూడా తేలికగా జీర్ణం చేస్తుంది, మరలా ఆకలిని కలిగించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఏంటిది? మహానారాయణ తైలం. దీన్ని ఎక్స్టర్నల్ అప్లికేషన్స్గా బాగా బిగ్ జాయింట్స్, ఎస్పెషల్లీ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి, మహానారాయణ తైలంతో అప్లికేషన్ చేస్తే చాలా వరకు కూడా రిజల్ట్గా ఉంది. ఈ విధంగా ఈరోజు మనము కీళ్ళ నొప్పులు, రొమాటిజం అంటుంటాము, వాతరక్తం అంటుంటాము. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో చాలామంది పేషెంట్స్కు జ్వరం వచ్చిన తర్వాత, అంటే జ్వరం వచ్చి తగ్గిన తర్వాత ఈ నొప్పులతోటి బాధపడే వాళ్లకు చక్కటి ఉపశమనాన్ని కలిగించేటువంటి ఔషధాలు చెప్పుకున్నాం. మరొక ఎపిసోడ్లో ఒక వ్యాధిని తీసుకొని దానికి సంబంధించి ఆయుర్వేదం లోపల ఎలాంటి చికిత్సలు ఉంటాయో చూద్దాం. నమస్కారం.